ముందుగా యేసుప్రభు వారికి నా వందనాలండి. మరి ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి నా వందనాలండి. నేను చెప్పే సాక్షి ఏంటంటే, నా పేరు గాబ్రియల్ అండి, మాది జమ్మిగొలేపల్లి. మరి మేము 2004లో విజయవాడ వెళ్ళడం జరిగిందండి. మరి నేను అక్కడ వాచ్మెన్గా ఉండేవాడిని. నేను అక్కడ వాచ్మెన్గా పనిచేస్తూ ఉండగా మరి నేను 4 సంవత్సరాలు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉన్నానండి. అపార్ట్మెంట్లో వాచ్మెన్ గారు మరి 4 సంవత్సరాలు చేశాను. మరి నేను అక్కడికి వెళ్ళటం కట్టుబట్టలు తెలియవండి. మరి బ్రతుకు తెరువుకై నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. మరి నాకు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేసేటప్పుడు 1200 ఇచ్చారండి. మరి అక్కడ ఒక 8 నెలలే మరి అక్కడ పని చేశాను నేను. తర్వాత వేరే అపార్ట్మెంట్లో 1200 ఇస్తానంటే మరి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. మరి అక్కడ నేను 4 సంవత్సరాలు చేశాను. ఆ 1200 జీతం సరిగ్గా సరిపోయేది కాదు. కార్లు తుడిచేవాడినండి అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నప్పుడు. మరి ఆ కారు తుడిచిన డబ్బులు ఈ 1200 అలా జీవనం సాగిస్తుండేవాడిని. మరి నాకు అక్కడ వేరే అపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చేదండి. ప్రతి నెల 4వ తారీఖుకి నేను వచ్చిన 1200 నుంచి ఒక 400 గుడివాడ హాస్పిటల్కి వచ్చామండి విజయవాడ నుంచి. మరి అక్కడ ఉన్నవాళ్ళు అనేవాళ్ళు ఓనర్స్, ఏంటయ్యా మీరు అందరూ పల్లెటూళ్ళ నుంచి విజయవాడ వస్తారు, నువ్వేంటి మరి విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్నామంటే, అక్కడ మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారండి, అక్కడికి వెళితే మరి అవి మాకు తగ్గుతాయి, దానిని మరి అట్లా వెళ్ళడం జరుగుతుంది నమ్మకంతో అని చెబుతూ ఉండేవాడిని. మరి అప్పటికి నా భార్య క్రీస్తు సైన్య సాహసం శాలెంరాజు వెళుతూ నడుస్తూ ఉంటుంది, మందిరంకి వెళుతుంది. మరి అక్కడ మరి వెళుతూ ఉండగా చిన్నయ్య గారు చిన్నమ్మగారు చెప్పేవాళ్ళు, అయ్యా మీరు కూడా రండి, క్రీస్తు సైన్య సాహసంలో ఎవరైనా ముందు అసలు ఏమీ లేకుండా వస్తారు, అనేక సమస్యలతో బాధలతో వస్తారు. మరి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆత్మీయ తండ్రి గారితో మాట్లాడతారు. వారు మాట్లాడినప్పుడు ప్రార్థన చేస్తారు, తద్వారా మీకు కార్యాలు జరుగుతాయా క్రీస్తు సైన్య సాహసం అని చెప్తూ ఉండేవాళ్ళు. మరి నేను అనేవాడిని కదా, వస్తానులేయ్యా, ముందు మా మెసేజ్ వస్తుంది కదా, తర్వాత నేను వస్తాను అని అంటూ దాటేస్తూ ఉండేవాడిని. చిన్నయ్య గారు చిన్నమ్మగారు చెప్పిన మాట అలా నడుస్తూ ఉండగా మరి ఒకసారి చిన్నయ్య గారు చిన్నమ్మగారు వచ్చినప్పుడు మేము అపార్ట్మెంట్లో మాకు మెట్ల కింద రూమ్ ఇచ్చారండి. మరి ఆ మెట్ల కింద అయ్యగారు ప్రార్థన పెట్టించుకోండి అయ్యా, మీకు ఈ సమస్యలన్నీ పోతాయి, ఆత్మీయ తల్లిదండ్రులతో వచ్చి క్రీస్తు సైన్య సావాసం ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడ కాలు పెడితే అక్కడ మేలులు జరుగుతాయి, ఆ నమ్మకం ఉందయ్యా. మరి వచ్చిన వాళ్ళందరికీ అలా జరుగుతున్నాయి కాబట్టి మేము ఈ నమ్మకంతో మీకు చెప్పగలుగుతున్నాం, మీరు వినండి అన్నప్పుడు సరేనయ్యా నేను ఒప్పుకుని మరి మెట్ల కింద కూటం పెట్టుకోవడం జరిగిందండి. మరి అక్కడ వాళ్ళు పై ఓనర్స్ అంతా చూసి మరి నా పేరు గాంధీ అండి, రిజిస్టర్ల గాంధీ, మరి ఆ దేవుడి పేరు నేను మరి గాబ్రియల్ అండి. మరి ఆ గాంధీ చూడండి మరి వాచ్మెన్గా చేస్తూ కూడా ఇక్కడ ప్రార్థన పెట్టించుకున్నాడు ఎంత ధైర్యంగా అని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మరి ఆ విధంగా చెప్పిన తర్వాత కూటం జరిగిన తర్వాత నాకు మేలులు జరగటం నాకు మొదలైంది. యేసుప్రభు నాకు నమ్మకం కుదిరింది అనమాట. అప్పుడు మేలు జరగడం నమ్మకం కుదిరింది, ఇట్లా చేస్తే దేవుడి దగ్గర ప్రార్థనకి వెళ్తే ఇలా జరుగుతాయి అనే ఒక నమ్మకం నాకు ఏర్పడింది. మరి తర్వాత ఇదంతా క్రీస్తు సైన్య సావాసం శాలెంరాజు ప్రేరాలు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, చిన్నయ్య గారు చిన్నమ్మ గారు ప్రార్థన చేసిన ప్రార్థన దయ వల్ల నాకు ఆ మెట్ల కింద ప్రార్థన చేసుకోవడం వల్ల కూటం పెట్టుకోవడం వల్ల నాకు యేసుప్రభు వారు మేలు చేశారండి, నాకు నమ్మకం ఏర్పడింది. మరి ఆ విధంగా నేను 4 సంవత్సరాలు అక్కడ మరి వాచ్మెన్గా చేయడం జరిగిందండి. మరి తర్వాత ఇంకా 4 సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు ఇక్కడ ఉండాలి అంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. నేను అనుకున్నాను కదా ఈ వాచ్మెన్ ఉద్యోగం మానేద్దాం, ఆటో కొనుక్కోవాలని ఆలోచన వచ్చింది నాకు. మరి అయ్యగారు చెప్పినప్పుడు కొనుక్కుంది కానీ అయ్యా మీరు ముందు మందిరానికి రమ్మంటూ ఉండేవాళ్ళు, మరి నేను ఇక లాభం లేదు కదా, ఇంక చెప్పినప్పుడు వినటం అనవసరమని మందిరానికి వెళ్ళినప్పుడు చెప్పారు, అయ్యా కూర్చోబెట్టి ఒక శనివారం నైట్, అప్పుడు శనివారం నైట్ ఎవరి సమస్యలు వాళ్ళు కూర్చొని ఆత్మీయ తండ్రి గారి దగ్గర చెప్పుకునేవాళ్ళు. నైట్ 12, 1 గంట, 3, 4 గంటలు కూడా అయ్యేది. ఒకళ్ళతో 1 by 1 పంపిస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ రోజున నాకు నా భార్యకు రమ్మని, ఏంటయ్యా మీ సమస్య ఏంటి అని చెప్పమన్నప్పుడు నేను ఇలా అని చెప్పినప్పుడు, ఏం కాదయ్యా మీకు అన్ని సమస్యలు పోతాయి, మీరు బాప్తిజం తీసుకోమని చెప్పారండి ఆత్మీయ తండ్రి గారు. మరి అలాగే నేను తీసుకుంటాను అనుకున్నాను, తీసుకోవడం జరిగిన తర్వాత మరి యేసుప్రభు వారు ఇంకా మాకు మేలులు చేయడం, వారి ప్రార్థన దయ వల్ల చిన్నయ్య గారు చిన్నమ్మ గారి ప్రార్థన వల్ల మేలులు చేయడం మాకు స్టార్ట్ అయినండి, దీవెనలు స్టార్ట్ అయినాయి. మరి యేసుప్రభు వారు నాకు ఇంకా బాగా నమ్మకం కుదిరింది, ఇక్కడ ఉంటే మా ప్రార్థనకి ఇలా నడిస్తే మరి బాప్తిజం తీసుకుంటే ఇలా మేలులు జరుగుతాయి అనేది నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. మరి ఆ విధంగా నేను ఆటో తీసుకుని అపార్ట్మెంట్ నుంచి బయటికి రావడం జరిగిందండి. మరి మేము బయటకు వచ్చి రెంట్కుంటూ ఆటో కొనుక్కున్నప్పుడు అది నడుపుతూ ఉండగా నాకు అసలు ఆటో తోలటమే రాదండి. ఏదో ఎల్లమెల్ల స్కూటర్ తోలుతూ ఉండేవాడిని. దాని తర్వాత తోలుతుండగా తోలొచ్చని నేను చిన్నగా ఆటో, అది డీజిల్ బండి అండి, చిన్న బండి, ఎక్కడికి ఊరు కూడా తీసుకెళ్ళారు కోటానికి బాక్సులు వేసుకుని వెళ్ళానండి. నాకు అదే ఫస్ట్ టైం ఆ బండి. నాకు అది మామూలుగా బ్రేక్ తొక్కేటప్పుడు పట్టల. నా కారణం ఏంటంటే అది పంపు చేయాలి,
పంపులు చేయడం నాకు రాదు. బ్రేక్ తొక్కుతున్నా బండి ఆగట్లేదు. ఆగకుండా ఒక టీవీఎస్ అతను వెళ్ళి అలాగా ఆనుకుందండి. అతను చిన్న రిపేర్ అయింది, దానికి ఒక 200 ఖర్చు పెట్టి అతను బాగు చేయించి పంపించేశాను. మళ్ళీ వెళ్ళటం స్టార్ట్ చేస్తే అదే జరుగుతుంది. పంపు చేయాలనే సంగతి నాకు తెలియదు. మరి యేసుప్రభు వారు క్షేమంగా తీసుకెళ్ళి అక్కడ కూడా సాతానుగాడు ఏదో ఒక అభ్యంతరపరచాలని, ప్రమాదంలో ఇరికించాలని చూశాడు. కానీ మరి యేసుప్రభు వారు అయితే మరి నన్ను క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ జీసస్. మరి వచ్చిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు మరి సాగులు విశ్వాసులు అందరూ కూర్చుని, గాబ్రియల్ గారు ఇంకా ఆటో ఇంకా నేర్చుకోవాలి, మరి అలా తోలితే ప్రమాదం అని అయ్యగారు చెప్పినప్పుడు సరేనా నీకు స్లోగా నిదానంగా అట్లా దేవుడు మరి అసలు అక్కడ నేను సైకిల్ తొక్కుకోవటాకే నాకు భయం. మరి యేసుప్రభు వారు ఆటో తోలటం నేర్పించారంటే గొప్పతనం అండి. ఇదంతా క్రీస్తు సైన్య సాహసం శాలేమిరాజు ప్రేరాలకు గొప్పతనం అండి. మరి ఆ విధంగా నేను ఆటో అలా నేర్చుకున్నానండి. మరి సిటీలో నేను మరి అప్పటికే నాకేమీ తెలియదు, సైకిల్ వేసుకెళ్తే ఎటో వెళ్ళేవాడిని. ఆటో నేర్చుకున్న తర్వాత విజయవాడ జల్లెడు పట్టేశానండి. ఎక్కడికి వెళ్ళినా ఏ సందుకి వెళ్ళినా నాకు అడ్రస్ అని యేసుప్రభు వారు నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి తెలియపరిచారు. మరి ఆ తర్వాత మరి ఇంకా అదే తోలుకుంటూ ఉండగా నేను రామర్పాడులో స్థలం ఇచ్చారండి, 100 గజాలు కాలగట్ట మీద. దాని తర్వాత మరి మొగలరాజపురం మధుగడ్డ కొండపైన మరి ఇంకో గృహం కొనుక్కున్నామండి. మరి ఆ తర్వాత ఏంటంటే ఇట్లా ఆటో నడుపుతున్నాను. ఆ 2 ఇల్లు ప్లస్ ఖాళీ స్థలం యేసుప్రభు వారు నాకు ఇచ్చారండి. దాని తర్వాత మరి నా బిడ్డలు మరి అక్కడే 10th క్లాస్ చదివాడు మా బాబు, మరి నా కూతురు, అందరం అక్కడే ఉండేవాళ్ళం అండి. మరి దాని తర్వాత యేసుప్రభు వారు చేసిన గొప్ప మేలులు ఏంటంటే నా కూతురు వివాహం జరిపించారండి యేసుప్రభు వారు. మరి ఇంకోటి ఏంటంటే నా కుమారుడు రత్నకుమార్ అండి, మరి అతను చదివింది ITI అండి. మరి ఆయనకు కూడా ఉద్యోగం, అది 10 లక్షలు వచ్చేసి విలువగల ఉద్యోగం అండి. మరి యేసుప్రభు వారు ₹1 కూడా ఖర్చు లేకుండా మరి ఆ ఉద్యోగం ఇచ్చారండి యేసుప్రభు వారు. థ్యాంక్ యూ చేసండి. ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, చిన్నయ్య గారు చిన్నమ్మ గారి ప్రార్థన, క్రీస్తు సైన్య సాహసం యొక్క ప్రార్థన. గొప్ప సంఘాన్ని మరి మాకు మంచి ఆత్మీయ తల్లిదండ్రులని, గొప్ప మందిరాన్ని మాకు మరి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు మాకు ఆత్మీయ తల్లిదండ్రులు, అక్కడ సంఘం మరి యేసుప్రభు మాకు సిద్ధపరిచారండి. ఎలాంటి మరి ఎక్కడికి వెళ్లకుండా ఎలాంటి తప్పుదోవలు నడవకుండా మేము వెళ్ళటమే మాకు ఆత్మీయ తల్లిదండ్రులు, గొప్ప మందిరం మాకు యేసుప్రభు వారు చూపించారండి. ఆ మందిరంలోకి మరి ఆ విధంగా వెళుతూ ఉండగా మరి నా కుమారుడు వివాహం జరిగిందండి. మరి ఒక బాబు పుట్టాడు. మరి దాని తర్వాత ముందు జ్యోతి వివాహం అయిందండి. మరి పాప పుట్టి చనిపోయింది. తర్వాత మా చక్కటి బాబునిచ్చారు. అలాగే బాబు రత్నకుమారికి మరి వివాహం జరిగిందండి. మరి అతను కూడా బాబునిచ్చారు, మాకు మంచి కోడల్ని ఇచ్చారండి. మరి ఈ విధంగా మరి నా భార్యకి బాబు మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు ఆమెకి బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిందండి. మరి అలాంటి సందర్భంలో కూడా యేసుప్రభు వారు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, చిన్నయ్య గారు చిన్నమ్మ గారి ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, నా భార్యకి మరి ముట్టి యేసుప్రభు వారు చేసిన ప్రార్థన దయ వల్ల నా భార్య వాళ్ళ సజీవ సంఖ్యలు ఈ భూమి మీద నిలబడి ఉందంటే క్రీస్తు సాహసం యొక్క ప్రార్థనేనండి. మాదంటూ ఏమీ లేదండి. మరి దాని తర్వాత నా భార్యకి 2020లో ఏంటంటారండి కరోనా వచ్చిందండి. మరి కరోనాలో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేది. వాళ్ళందరికీ కూడా ఆఫీస్ వాళ్ళే టెస్టులు చేయించినప్పుడు నా భార్యకు కూడా ఉందని చెప్పారు. మరి చెప్పినప్పుడు ఒక నైట్ అప్పుడు MRO గారు ఫోన్ చేశారు విజయవాడ నుంచి. ఎంత అంటే 11:30 సమయం అవుతుందండి. ఎవరంటే నేను పామార్నండి, అర్బన్ విజయవాడ MRO అనండి. ఏం సార్ అంటే మీ మిస్సెస్ పేరేంటి? మాలతికి మరి కరోనా కన్ఫర్మ్ అయింది, మాకు అంబులెన్స్ వస్తుంది, మీ ఇంటికి రావాలంటే ఎలా రావాలని అడిగారు. మరి మేము కట్ట మీద ఉంటాం సార్, అక్కడికి రావాలంటే చాలా కష్టం అంటే మరి అయితే మరి రోడ్డు మీదకి వస్తుంది, వంతెన ఉంది కదా అక్కడికి తీసుకురండి మీ మిస్సెస్ అన్నప్పుడు నేను నా కొడుకు పావు తక్కువ 12 అవుతుందండి. అందరు నిద్రపోయారు. మరి ఆమె తీసుకుని మేము ఎంతో బాధపడుతూ ఒక కర్ర పట్టుకుని కుక్కలు మోరుగుతున్నాయండి. మరి అట్లా ఎవరికి అప్పుడు కరోనా అంటే ఎవరికి తెలియదు, తెలిస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడరు. అప్పుడు ఆ సిచ్యువేషన్ అలా ఉంది. మరి అలాంటి సమయంలో నా భార్యని తీసుకొని బట్టలు సంచిలో పెట్టుకుని మేము ఏడుస్తూ వెళ్ళామండి. మరి వెళ్ళిన తర్వాత నా భార్యకి అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు మందులు ఇచ్చారండి. 3 రోజుల తర్వాత మందులు ఇవ్వట్లా. ఏంటంటే మందులు ఇవ్వట్లేదండి, నీకు కరోనా లేదమ్మా, మామూలుగా వచ్చినప్పుడు కొంచెం సిమ్టమ్స్ కనిపించింది, ఇప్పుడు ఏమీ లేదు, నీకు ఇవ్వవసరం లేదు మందులు అన్నారండి. థ్యాంక్ యూ జీసస్. మరి అప్పుడు ఆ సమయంలో ప్రతిరోజు ఆత్మీయ తల్లిదండ్రులు ఫోన్ చేసి మాట్లాడేవారు. అలాగే మరి చిన్నయ్య గారు చిన్నమ్మ గారు కూడా ప్రార్థన ఎంతగానో సంఘం ఎంతగానో ప్రార్థన చేశారండి. అప్పుడు నా భార్యకి ఆ 3 రోజులు మందులు ఇచ్చారు. తర్వాత కరోనా లేదండి. మరి ఆ యేసుప్రభు వారు ఆ విధంగా మరి ప్రభా క్రీస్తు సైన్య సాహసంలో ఉన్నాము కనుకనే యేసుప్రభు వారు మరి నా భార్యని క్షేమంగా మరి గృహానికి చేర్చారండి. మరి ఈ విధంగా క్రీస్తు సైన్యాలు ఉన్నాం కాబట్టి యేసుప్రభు ఎన్నో గొప్ప మేలు చేస్తున్నారు. మరి ఇవన్నీ నాకు క్రీస్తు సైన్య సాహసంలో వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు మరి ఇట్లా అన్ని సమృద్ధిగా ఇచ్చారండి. మరి ఈ రోజున ఇది
ఇది లేదు అనే కొదవ లేదండి. మరి ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, చిన్నయ్య గారు చిన్నమ్మ గారి ప్రార్థన, క్రీస్తు సైన సాహసం యొక్క ప్రార్థన. ఎంతగానో ఎవరికైనా ఏ సమస్య అయినా వస్తే మందిరం అంతా కూడా మరి ప్రార్థన చేస్తారండి. ఎవరికైనా సరే, ఏ విశ్వాసికైనా సేవకులకైనా ఎవరికైనా సరే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేస్తారండి. మరి ఆ చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు యేసుప్రభు వారు వారందరి ప్రార్థన వింటారు. వచ్చిన అనారోగ్యం వచ్చిన మరి విశ్వాసికి యేసుప్రభు వారు ముట్టి స్వస్థపరిచారండి. ఈ గొప్ప మేలు క్రీస్తు సైన సహవాసంలో జరుగుతుందండి. ఇది నా నమ్మకం. మరి ఈ విధంగా మేము ఉన్నామండి. ఈరోజు కూడా అంతా నా ఫ్యామిలీ శుభ్రంగా ఉన్నాం. మరి నా భార్యకి మొన్న ఈ మధ్య రీసెంట్గా మరి పేగుపోత వచ్చిందని చెప్పారండి. మరి ఆత్మీయ తండ్రి గారు ఒక హాస్పిటల్కి చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎండోస్కోప్ చేశారండి. ఎండోస్కోప్ చేసి పేగు పూసిందని చెప్పారు. మరి అది కూడా తగ్గిపోవాలని ప్రార్థన చేయండి. మరి ఇంకోటి ఏంటంటే, అయ్యగారు మా మనవడు 6వ నెల అన్నప్రసన్న కార్యక్రమం అప్పుడు కూటం పెట్టించుకోండి అయ్యా, మరి ఎలాగో కూటం పెట్టించుకుని భోజనాలు జరుపుకుంటున్నారు కదా, భోజనాలు పెట్టుకోండి అన్నారు. మేము తర్వాత పెట్టుకుంటామయ్యా ఒకసారి అన్నని చెప్పాము. దాని తర్వాత కూడా 2-3 సార్లు చెప్పారు, అపార్ట్మెంట్లో కూడా పెట్టుకోండి అయ్యా కూటం అని చెప్పారు. పెట్టుకుంటాం వాయిదా వేస్తూ వచ్చామండి. మరి నా భార్యకి ఇలా జరిగింది. ఇలా జరిగినప్పుడు మరి ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాము. ఎండోస్కోప్ చేసి పేగు పూసిందని చెప్పారు. మరి తర్వాత కూడా అయ్యగారు ప్రార్థన పెట్టించుకోండి అయ్యా, అంగారు తగ్గిపోద్ది అన్నారు. మరి పోయిన ఆదివారం మేము కూటం డేట్ రాయించామండి. జూన్ 12వ తారీఖు అని. ఆదివారం డేట్ రాయించాము. బుధవారం నుంచి నా భార్య అన్నం తినడం స్టార్ట్ చేసిందండి. అంతకుముందు హాఫ్ ఇడ్లీ కూడా తినని మనిషి 2 ఇడ్లీ ఫుల్గా తింటుంది. రోజుకి అన్నం పెరుగుతూ ఎక్కువగా తింటూ వస్తుందండి. మరి యేసుప్రభు వారు మరి నా భార్యను ముట్టి స్వస్థపరిచారు. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా, చిన్నయ్య గారు చిన్నమ్మ గారి ప్రార్థన ద్వారా, సంఘం ద్వారా. ఇదే నా సాక్ష్యం అండి. మరి నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.